తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సింగిల్ బెడ్రూము ఒక్క గదిలో నివాసం ఉండడము కుటుంబంలో అంత క్షేమం కాదు. తెలంగాణలో అందరూ కూడా ఆత్మగౌరవంతో నివసించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మొట్టమొదటిగా 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఈ డబుల్ బెడ్రూమ్ల యొక్క నిర్మాణ కార్యక్రమము మంజూరీ కార్యక్రమము ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి ఈ డబుల్ బెడ్రూమ్ల కార్యక్రమము మొదలుపెట్టిన విషయము. మరి దీనిపైన ఈ సంపత్ కుమార్ గారు గౌరవ సభ్యులు, అదేవిధంగా గౌరవ సభ్యులు రసమై బాలకిషన్ గారు, గౌరవ సభ్యులు బలాల గారు, గౌరవ సభ్యులు సున్నం రాజయ్య గారు, గౌరవ సభ్యులు కృష్ణయ్య గారు, మరి అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ పథకం అనేది దారిద్ర్య రేఖకు దిగువనున్న బీపీఎల్లో అమలులో ఉన్న ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే అర్హులు అధ్యక్ష. ఇల్లు లేని కుటుంబాలు, గుడిసెలలో నివసించే కుటుంబాలు, కచ్చా ఇళ్లలో నివసించే కుటుంబాలు వారు మరియు అద్దె ఇళ్లలో నివాసం ఉండేవారు అర్హులు అధ్యక్ష. కులాల నిష్పత్తి ప్రాతిపాదిక ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు నిష్పత్తి ప్రతిపాదికన ఆయా నియోజకవర్గాల వారికి అందుబాటులో ఉన్న అర్హులైన ఎస్సీ ఎస్టీ మైనార్టీ జనాభాను అనుసరించి లబ్ధిదారులకు ఎంపిక జరుగును. జిల్లా మొత్తము మీద గ్రామీణ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీలకు 50%, మైనార్టీలకు 7%, అదేవిధంగా మరియు మిగిలినవి ఇతరులకు కేటాయించబడిన అధ్యక్ష. పట్టణ ప్రాంతంలో ఎస్సీలకు 17%, ఎస్టీలకు 6%, మైనార్టీలకు 12% మరియు మిగిలినవి ఇతరులకు కేటాయించబడును. ఈ విధంగా మరి కేటగిరీ కూడా నిర్ణయం చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో అధ్యక్ష ఒక్క ఇల్లు 5,04,000 రూపాయలు, మౌలిక సదుపాయాలకు 1,25,000 అంటే 6,29,000 రూపాయలు ఒక గృహ సముదాయానికి మరి డబ్బు కేటాయించడం జరుగుతుంది. పట్టణ ప్రాంతంలో 5,30,000 రూపాయలు, 75,000 రూపాయలు మౌలిక సదుపాయాలకు మరి మొత్తంగా 6,05,000 రూపాయలు పట్టణ ప్రాంతంలో అధ్యక్ష. జిహెచ్ఎంసి G+3 వరకు 7 లక్షలు, అదేవిధంగా 75,000 రూపాయలు మౌలిక సదుపాయాలకు 7,75,000 రూపాయలు మొత్తంగా ఈ జిహెచ్ఎంసి G+3 వరకు. అదే జిహెచ్ఎంసి C+S+9 అంటే 7,90,000, 75,000 మౌలిక సదుపాయాలకు మొత్తము 8,65,000 రూపాయలకు ఈ జిహెచ్ఎంసి పరిధిలో మరి ఫ్లోర్స్ ఎక్కువ నిర్మాణం చేసే వారికి కూడా ఉంది అధ్యక్ష. మరియు ఈ 2 BHK 2 పడకల గదుల విషయంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ళ అధ్యక్ష ఇప్పటివరకు 2,60,000 అధ్యక్ష. పరిపాలన ఆమోదము ఇవ్వబడిన ఇండ్లు 80,013. టెండర్లు పిలిచిన అధ్యక్ష 72,963 అధ్యక్ష. టెండర్లు ఖరారు చేయబడినవి 35,376. పనులు ప్రారంభించినవి 17,660 అధ్యక్ష. పూర్తయిన ఇండ్లు 1,473. అందుబాటులో ఉన్న అడుకో రుణము 3,344.76 కోట్ల అధ్యక్ష. అడుకో విడుదల చేసిన రుణాలు 1,600 కోట్లు. గృహ నిర్మాణ శాఖ అదనంగా అడుకో సంస్థతో MOU చేసుకున్న విలువ 12,549.60 కోట్ల అధ్యక్ష. ఇండ్ల నిర్మాణానికి అయిన ఖర్చు ఇప్పటివరకు 141.33 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఇండ్ల విషయంలో మరి గతంలో ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ కాకుండా R&B డిపార్ట్మెంట్ పట్టణాలలో గ్రామీణ ప్రాంతంలో పంచాయతీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్మాణం చేయడానికి కలెక్టర్లకు బాధ్యత ఇవ్వడం జరిగింది, జిల్లా కలెక్టర్స్కు. మరి దాని కొరకు ఈ యొక్క నిర్మాణంలో టెండర్స్ పిలిచినప్పుడు కొద్దిగా స్లోగా ఉందని చాలామంది గౌరవ సభ్యులు శాసనసభ్యులు చెప్పిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కొన్ని రాయితీలు కల్పించినందువల్ల
ఇప్పుడు ఇండ్ల యొక్క గృహ నిర్మాణం అనేది చాలా మట్టుకు మొదలవుతున్నాయి. ఇసుక ఉచితంగా సప్లై చేయబడుతుంది. దీనివల్ల మిగులు 15,360 రూపాయలు అధ్యక్ష. అంటే దానికి 25.60 క్యూబిక్ మీటర్కు 600 రూపాయల చొప్పున ఒక ఇల్లుకు 15,360 రూపాయలు మిగిలే అవకాశం ఉంది. సిమెంట్ ధర బస్తాకు మార్కెట్లో 320 ఆ ప్రాంతంలో ఉండగా మనము మరి 230 రూపాయలకే ఈ సిమెంటు సరఫరాకు మనము ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా కూడా సిమెంట్ ఇవ్వడము మూలంగా దీనివల్ల 18,000 రూపాయలు కూడా ఆదాయం రావడం జరుగుతూ ఉంది. స్వచ్ఛ భారత్ కింద ఒక మరుగుదొడ్డిని లబ్ధిదారులకు మంజూరు చేయడం వలన మరి జిల్లా కలెక్టర్లు అనుమతి ఇవ్వబడినది. దీనివలన 12,000 రూపాయలు కూడా అదనంగా లభిస్తుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ నిర్మాణానికి అవసరమగు ఫ్లై యాష్ను 100 కిలోమీటర్ల వరకు రవాణా ఖర్చుతో సహా ఉచితంగా సప్లై చేయుటకు మరియు 100 నుంచి 300 కిలోమీటర్ల వరకు 50% రవాణా ఖర్చును భరిస్తూ సరఫరా చేయుటకు థర్మల్ పవర్ ప్లాంట్ను ఆదేశించినది. 2 పడకల గదుల గృహ నిర్మాణంకు 6% సర్వీస్ ట్యాక్స్ మినహాయించబడిన అధ్యక్ష. కాంట్రాక్టర్ల ప్రాఫిట్ 13.615%కు బదులుగా 5% మాత్రమే ఎస్టిమేట్లో తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు సూచించడం జరిగింది. 2 పడకల గదుల గృహ నిర్మాణం పథకంలో కాంట్రాక్టర్లు ఎక్కువ సంఖ్యలో పాల్గొనుట ఈఎండి రుసుము 2.5% నుంచి 1%కు మరియు ఎఫ్ఎస్డి రుసుము 7.5% నుంచి 2%కు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమైనది. వీటిలో 0.5% ఈఎండి అండ్ 1.5% ఎఫ్ఎస్డి చివరి బిల్లులో విడుదల చేయబడిన అధ్యక్ష. మిగిలిన 0.5% ఈఎండి అండ్ 0.5% ఎఫ్ఎస్డి 1 సంవత్సరం తర్వాత నిర్మాణపు నాణ్యత నివేదికల ఆధారంగా విడుదల చేయబడిన అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు ఐఏవై గురించి గతంలో నిర్మాణం చేసినటువంటి ఇండ్ల బిల్లుల గురించి అడగడం జరిగింది. ఈ యొక్క ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద జరిగినటువంటి అవకతవకల విషయము దానిపైన మరి సిబిసిఐడి మరి నివేదికను రావాల్సింది, దానిపైన ఎంక్వైరీ చేయడము. అదేవిధంగా 2 జూన్ 2014 నాటికి ఇందిరమ్మ పథకంలో పూర్తి కాని గృహాలు 4,49,252 అధ్యక్ష. ఆర్ఆర్ పథకం కింద మంజూరైన గృహాలు మొత్తము 16,709, మొత్తము 4,65,961 అధ్యక్ష. రెవెన్యూ అధికారులచే బృందంచే పరిశీలించబడిన గృహాలు 3,88,723, ఇంకా రెవెన్యూ అధికారులు బృందంచే ఇంకా పరిశీలించవలసిన గృహాలు 77,238 ఉన్నాయి అధ్యక్ష. పరిశీలన సమయంలో అనర్హులుగా గుర్తించబడిన గృహాలు 1,29,599 అధ్యక్ష. పరిశీలన సమయంలో అర్హులుగా గుర్తించబడిన గృహాలు 2,59,124 అధ్యక్ష. తేదీ 30/11/2016 నాటికి నిర్మాణం పూర్తి కాబడిన గృహములు 56,059. 30/11/2016 నాటికి లబ్ధిదారులకు చెల్లించిన మొత్తము 369.48 కోట్ల అధ్యక్ష. వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న గృహములు 2,10,442 అధ్యక్ష. మిగిలిన గృహములు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు 1,159.85 కోట్ల అవసరం ఉన్నాయి అధ్యక్ష. అందుబాటులో ఉన్న నిధులు 567.39 కోట్లు నిధులు అందుబాటులో ఉన్నాయి. మరియు మన గౌరవ ముఖ్యమంత్రి గారు గత 30 సంవత్సరాల నుంచి నిర్మాణం చేసినటువంటి లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మరి బీడీ కార్మికులు, వీవర్స్, ఫిషరీమెన్స్ అందరూ కూడా గృహ నిర్మాణం చేసుకున్న వారందరూ కూడా అప్పులలో ఉన్నటువంటి విషయము ముఖ్యమంత్రి గారికి చాలామంది సభ్యులు డైరెక్ట్ ప్రత్యక్షంగా మరి ఎవరైతే రుణగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కలవడం మూలంగా దాన్ని తీవ్రంగా ఆలోచించి ముఖ్యమంత్రి గారు 3,920,56 రూపాయలు మాఫీ చేయడం జరిగింది. దానివల్ల మనం పోయిన అసెంబ్లీని ఇక్కడ ప్రకటించడం జరిగింది. దాని యొక్క బ్యాంకర్స్కు దగ్గర ఏదైతే తాకట్టుగా ఉన్నాయో వాళ్ళ పట్టదారు యొక్క పట్టాసు అవన్నీ కూడా రుణం నుంచి విముక్తి పొంది వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళకు ఒక సంతోషము, మా ఇల్లు మాకు పట్టా వచ్చిందని చెప్పి సంతోషం వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల 29,64,435 మంది లబ్ధిదారులకు ప్రయోజనం జరిగింది అధ్యక్ష. ఎస్సీలకు లబ్ధిదారుల సంఖ్య 4,45,000,
891 మంది సభ్యులు, రూపాయలు 585.63 కోట్ల అధ్యక్ష. ఎస్టీలకు 3,80,435 మంది లబ్ధిదారుల సంఖ్య రూపాయలు 450.38 కోట్ల అధ్యక్ష. మైనార్టీస్కు 16,088 అధ్యక్ష లబ్ధిదారుల సంఖ్య మరియు 264.80 కోట్ల రూపాయలు మాఫీ అయిన అధ్యక్ష. బీసీలకు దాంట్లో బీడీ వర్కర్స్కు ఏమో 38,021, వీవర్స్కు 19,570, ఫిషర్మ్యాన్స్కు 13,036, మొత్తం టోటల్గా బీసీలకు కలిపి 13,50,694 మరి లబ్ధిదారుల సంఖ్య ఉంది అధ్యక్ష. 1,580.73 కోట్ల రూపాయల వరకు మాఫీ జరిగింది. టోటల్గా మొత్తం సభ్యుల లబ్ధిదారుల సంఖ్య 29,64,435 మంది సభ్యులు, 3,920 కోట్ల 56 లక్షల రూపాయలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది పూర్తిగా మాఫీ చేయడం జరిగింది. ఆ రోజు చాలా మంది గ్రామాలలో ఎంతో సంతోషం వ్యక్తం చేసుకొని మరి పటాకులు కాల్చి ఊరేగింపులు కూడా తీసినటువంటి సందర్భం కూడా మనం చూడడం జరిగింది అధ్యక్ష. మరి తెలంగాణలో ఇప్పటి వరకు మనం 2,60,000 ఇండ్లు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేస్తున్నాం అధ్యక్ష, వీటికి 19,096 కోట్లు మరి 63 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలకు కేటాయించిన ఈ సంవత్సరం బడ్జెట్లో ఇండ్ల కొరకు 5 సంవత్సరాల్లో 2 కోట్ల గృహ నిర్మాణాలు నిర్మించడానికి 2017-18లో కేటాయించిన నిధులు అధ్యక్ష 23,000 కోట్లు. అంటే మనం ఒక్క సంవత్సరంలోనే 19,096 కోట్లు మనం బడ్జెట్లో మనము అడుకో లోన్ కానీ బడ్జెట్లో ఉన్నటువంటి రుణం కానీ ఉన్నటువంటి డబ్బు మరి దాదాపు కేంద్ర ప్రభుత్వము ఇచ్చే మొత్తం భారతదేశం అంతటికి 23,000 కోట్లు అయితే మనం 19,000 కోట్లు ఇస్తున్నామంటే మరి ఎవరు ఈ ఇండ్ల నిర్మాణం కొరకు పేదల కొరకు మరి గూడు కల్పించడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారో మనకు క్లియర్గా కనబడతా ఉంది. అదేవిధంగా 1983 నుంచి 2014 వరకు గత ప్రభుత్వంలో కట్టినటువంటి ఇండ్లు అధ్యక్ష 42.26 లక్షలు. వీటిపై ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ విలువ 10,881 కోట్ల అధ్యక్ష. అయితే ప్రస్తుతం మన తెలంగాణ గవర్నమెంట్ నిర్మించతలపెట్టిన 2,60,000 ఇండ్లకు గాను 19,096.63 కోట్ల అధ్యక్ష. ఇది దాదాపు గత 30 సంవత్సరాల నుంచి ఖర్చు పెట్టినటువంటి నిధులతో సమానమని చెప్పి దానికంటే రెట్టింపు అని చెప్పి సందర్భంగా మరి తెలియడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఎవరికి దీంట్లో ఇండ్లు కట్టే విషయంలో పేదలకు చిత్తశుద్ధి ఎవరికి ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరైతే మరి ఇప్పటివరకైతే ఇండ్లు నిర్మాణం జరుగుతలేదని చెప్పి గౌరవ సభ్యులు చెప్తా ఉన్నారో మరి అటువంటి వారే నాణ్యత లేదని చెప్తా ఉన్నారు. నువ్వు ఇండ్లే కట్టాలన్నప్పుడు నాణ్యత ఎక్కడ మరి చూడడం జరిగిందో మరి గౌరవ సభ్యులు తెలుసుకోవాలి. నాణ్యతకు ప్రతి ఒక్కటి కూడా మరి సభ్యులు అన్ని డిపార్ట్మెంట్స్ R&B డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంటు, హౌసింగ్ డిపార్ట్మెంట్లో గతంలో అవకతవకలు జరిగిందని చెప్పి హౌసింగ్ కార్పొరేషన్ పూర్తిగా మరి మూసేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులను మరి ఏదైతే అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి తీసేయడము, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ వివిధ డిపార్ట్మెంట్లో కూడా మరి మార్చడం జరిగింది అధ్యక్ష. మరి ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా రేపు రాబో రోజులలో ముఖ్యమంత్రి గారు మొన్ననే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఈ 2,60,000 ఇండ్లు ఖచ్చితంగా ఈ సంవత్సరము పూర్తి చేస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అదేవిధంగా మీరు అనుకోండి, మేము ఖచ్చితంగా 2,60,000 ఇండ్లు కట్టి ప్రతి ఒక్కరికి నివాసము ఈ డబుల్ బెడ్రూమ్లో ఉండే విధంగా ఐడిహెచ్ కాలనీలు ఏ విధంగా అయితే 396 ఇళ్ళు నిర్మాణం చేసి ఇక్కడ బ్రహ్మాండం కట్టినాము. ప్రతి ఒక్కరు మరి హైదరాబాద్లో 1,00,000 ఇళ్ళు కడతా అని చెప్పారు, దానివల్ల ఓట్లు వేసినట్టున్నారు. అవును, 1,00,000 ఇళ్ళు కట్టిన ఇచ్చినటువంటి హామీని తప్పకుండా ఈ సంవత్సరం నిలబెట్టుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పటికే 18,000 ఇండ్ల కొరకు టెండర్లు కూడా GHMCలో మరి పిలవడం జరిగింది. స్థలాలు కూడా గుర్తించడం జరిగింది. తప్పకుండా ఈ అతి కొద్ది రోజుల లోపలే ఈ ఇండ్లని కూడా హైదరాబాద్ సిటీలో 1,00,000 ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసి గ్రామీణ ప్రాంతంలో కూడా 1,60,000 ఇండ్లు నిర్మాణం పూర్తి చేసినట్టయితే మరి లక్ష్యం అనేది మనము నెరవేర్చే ప్రయత్నం ఉంటుంది. మరి ఎవరైతే గౌరవ సభ్యులందరూ కూడా చెప్పినటువంటి విషయాన్ని కూడా అన్ని రకాలుగా ఈ కట్ మోషన్స్ ఇచ్చిన అన్ని విషయాలు దీంట్లో ప్రస్తావనకు రావడం జరిగింది అధ్యక్ష. మరి కట్ మోషన్స్ అని మీరు విత్డ్రా చేసుకొని
ఈ యొక్క హౌసింగ్ పద్దును ఆమోదించాలని చెప్పి గౌరవ సభ్యులను కోరుతాం.